దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎంతమంది ఆసక్తితో ఉన్నారు దేవుని వాక్యాన్ని వింటారు? ఒకసారి దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. మన దేవుడు మంచివాడు ఆయన. సో గత వారం ఏం మాట్లాడుకున్నాం దాని గురించి మాట్లాడలేదు, కానీ ఎందుకంటే మీరు మళ్ళీ రీక్యాప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఈరోజు దేని గురించి మాట్లాడబోతాను? ఈరోజు పోస్టర్ చూసారా? చూడలేదా ఎవరు? అరే రే రే తండ్రి గృహం గురించిన ప్రత్యక్షత. మీ అందరికి తెలిసిన భాగం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. ఒకసారి 22వ వచనం అందరం కలిపి చదువుదామా? 22వ వచనం. నీకు కట్టి చాలు చాలు చాలు. సో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి భాగం. ఎంతమందికి ఈ భాగం గురించి అవగాహన ఉంది? సో ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారంట. అందులో పెద్దవాడా చిన్నవాడా బయటికి వెళ్ళిపోయింది? సో చిన్నవాడు ఏదో చూశాడు, ఆకర్షించబడ్డాడు, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ తనకి ఎప్పుడైతే గ్రహింపైందో, ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఏం చేశాడంట? మళ్ళీ తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడంట. 22వ వచనం చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి. ఎప్పుడైతే చిన్నవాడు తిరిగి వచ్చాడో తండ్రి అతన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఎంతమంది తండ్రి ఇంట్లో ఉన్నారు ఈ సాయంకాల సమయం? హల్లెలూయా. సో మనందరం ఎప్పుడైతే మన వద్దకు సువార్త వచ్చిందో, ఎప్పుడైతే గాస్పెల్ వచ్చిందో మన దగ్గరికి, మనందరము దేవుని కుటుంబంలోకి లేకపోతే తండ్రి ఇంటిలోకి మనం వచ్చాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం? మనము తండ్రి ఇంటిలోకి వచ్చాం. ఎప్పుడైతే మనం తండ్రి ఇంటిలోకి వచ్చాం, ఎప్పుడైతే తండ్రి ఇంటిలోకి మనం వచ్చామో తండ్రి మనల్ని ఏం చేశాడు? ఆయన స్వీకరించాడు. ఆయన మనల్ని సహృదయంతో ఆయన మనల్ని రిసీవ్ చేసుకున్నాడు. సాధారణంగా యూదుల యొక్క సాంప్రదాయాన్ని బట్టి చూస్తే ఒక కుమారుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ఒకవేళ ఆ కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేస్తాడంటే ఒక ఖాళీ కుండని ఇంటి ముందు బయటికి తీసుకొని వచ్చి అందరి ఎదుట పగలగొడతాడు దాన్ని. ఎందుకని? ఈ కుమారుడికి నాకు సంబంధం లేదు అని. కానీ ఇక్కడ యేసుప్రభువు మాట్లాడుతున్న ఈ భాగంలో, ఈ ఉపమానంలో తండ్రి అంట కుమారుడు వస్తా ఉన్నప్పుడు దూరం నుండి చూచి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన ఏం చేశాడంట? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇదేంటండి? తను బయటికి వెళ్ళాడు, చెడిపోయాడు, అంత పోగొట్టుకున్నాడు. కానీ తండ్రి ఎప్పుడైతే తను చూశాడో తండ్రి అంట సమస్తంను వదిలిపెట్టి ఏం చేశాడు? పరిగెత్తుకుంటా వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడంట? 22వ వచనంలో ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి, తర్వాత ఏం చేశాడంట? రింగ్ పెట్టాడంట. తర్వాత ఏం చేశాడంట? చెప్పులు తొడిగాడంట. సో మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వచ్చామో, తండ్రి గృహానికి మనం వచ్చాము. ఎంతమంది తండ్రి గృహంలోకి వచ్చారు? హల్లెలూయా. దేవుడు మనకేం చేశాడంటే నీతి అనే ప్రశస్తమైన వస్త్రాన్ని ఆయన మనకు తొడిగాడు. ఇట్స్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతి అనే ప్రశస్తమైన వస్త్రాన్ని ఆయన మనకు తొడిగాడు. సో ఈ భాగాన్ని చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ ఈరోజు నేను జస్ట్ ఒక కోణం మీద, ఒక డైమెన్షన్ మీద నేను ఫోకస్ పెడతా ఉన్నాను. సో మీరు ఇంట్రెస్ట్గా ఉంటే దాన్ని మీరు మీ స్పిరిట్లో మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో
ఎప్పుడైతే మనం తండ్రి వద్దకు వచ్చాము, లేకపోతే దేవుని కుటుంబంలోకి మనం వచ్చామో, దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. ఎప్పుడైతే ఆయన కుటుంబంలోకి మనం రాలేదో, ఎప్పుడైతే ఆయన మనం అంగీకరించలేదో, మనం ఈ లోకంలో ఉంటున్నాం కానీ వస్త్రము లేని వారిగా ఉంటున్నాం. ఏ వస్త్రం అది? నేను వేసుకున్న వస్త్రం కాదు, లేదా మీరు వేసుకున్న వస్త్రం కాదు. ఏంటది? దేవుని నీతి అనే వస్త్రం. ఇట్స్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఒక వ్యక్తి మీద ఆ ప్రశస్తమైన వస్త్రం ఉంటే ఆత్మీయ ప్రపంచం అతన్ని చూసినప్పుడు ఏమంటదంటే దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి అని గుర్తిస్తుంది. హల్లెలూయా. సరే, మీకు బాగా అర్థమవటానికి ఆదికాండం 3వ అధ్యాయంలో, అక్కడికి వెళ్ళమాకండి దయచేసి, చెప్తున్నా వినండి. 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి దాక్కుంటా ఉన్నారో, దేవుడు ఏం చేశాడంట, జంతువుని చంపి దాని చర్మాన్ని తీసి వీళ్ళకి వస్త్రంగా తొడిగాడు. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు జంతువుని చంపాడంట. ఇప్పుడు నన్ను అడగమాకండి దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో అడగమాకండి, ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో బైబిల్ అలా ఉంది, జస్ట్ తీసుకుందాం, ఎందుకంటే అది మన అంశం కాదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. దేవుడు అంట జంతువుని చంపి ఏం చేశాడు, దాని చర్మాన్ని తీసి ఆదాము అవ్వకి ఏం చేశాడు, వస్త్రంగా తొడిగాడు. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో వాళ్ళు దిగంబరత్వంలోకి వెళ్ళారు, దిగంబర్లు అయ్యారని వాళ్ళు గ్రహించారు. ఎప్పుడైతే చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి, దేవుని కుటుంబాన్ని వదిలిపెట్టి లోకంలో ఉన్న అనవసరమైన వాటి వైపు వెళ్ళాడో, కుమారుడికి ఒకటి అర్థమైంది. ఏంటంటే అంతకుముందు నేను ప్రశస్తమైన వస్త్రాలు ధరించేవాడిని. మేబీ వాళ్ళ డాడీ ఇటలీలో ఉన్న డిజైనర్స్ దగ్గర బట్టలు కుట్టించాడు, మనకు తెలియదు. ఎంతమంది నాతో ఉన్నారు? లేకపోతే గుంటూరులో మంచి టైలర్స్ ఎవరున్నారు? సరైన వాళ్ళని పట్టుకున్నారే, అవునా? మేబీ అట్లాంటి చోట మంచి వస్త్రం కుట్టించి వేసేవాడేమో కుమారుడికి. కుమారుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో కుమారుడికి అర్థమైంది. బయటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఏం చేశాడు, ఆస్తి అంతా నడిపించాడు. కొంతకాలము సర్వైవ్ అయినట్టు అనిపించింది. మనం దేవునిలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు బయట చాలా ఆకర్షణలు ఉంటాయి, బయట చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, చాలా చెడు ఉంటుంది, చాలా అపవిత్రమైంది, అనవసరమైంది మనల్ని పిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన విశ్వాసము పరీక్షించబడతా ఉన్నప్పుడు, సరే ఈ దేవుడు ఏం చేయట్లేదు, వదిలే, ఈయన వదిలేసి వెళ్ళిపోదామన్న ఆలోచనలు వస్తాయి. సో అపవాది ఏం చేస్తాడంటే నీకు బయట ఉన్న ప్రతిదీ కూడా ఆకర్షణీయంగా కనబడేటట్టు చేస్తాడు. అవునా కదా? పాపం చేయాలంటే దాన్ని ఎలా చూపిస్తాడు? 3Dలో వేసి చూపిస్తాడు, 5Dలో వేసి చూపిస్తాడు. అవునా? కొన్ని వాటిలోకి మనం వెళ్ళాలంటే ఆకర్షణీయంగా వాటిని మనకి చూపిస్తాడు. కానీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కుమారుడికి ఏముండేదంటే కుమారునికి ఒక ప్రశస్తమైన వస్త్రం ఉండేది. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథంలో యెషయా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 61వ అధ్యాయం 10వ వచనం. ఐజయా 61:10. శృంగారమైన బాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోకి పిలుచుకున్న తర్వాత ఆయన మనల్ని డెకరేట్ చేశాడు, ఆయన మనకి క్లోతింగ్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం ఎలా ఉంటుందంట, పెండ్లి కుమారుడు పెళ్ళికి సిద్ధపడినప్పుడు ఎలా ఉంటుందో, పెండ్లి కుమార్తె పెళ్ళికి సిద్ధపడినప్పుడు, పెళ్ళికి ఎవరు సాధారణమైన బట్టలు వేసుకోరు, అవునా? ఆ రోజు చాలా స్పెషల్ అకేషన్, అవునా? కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పెళ్లి రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఆ జ్ఞాపకాన్ని దీవించిన గాక. మేబీ ఆ రోజు మేకప్ సరిగ్గా లేదేమో, లేకపోతే
పొద్దున్నే టిఫిన్ చేయలేదేమో. అవునా? దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం అంట, అది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పెళ్లి కుమారుడు పెళ్లికి రెడీ అయ్యేటప్పుడు వేసుకున్న వస్త్రం లాంటిదంట. పెళ్లి కుమార్తె పెళ్లికి రెడీ అయినప్పుడు వేసుకున్న వస్త్రం. అంటే ఒక పెళ్లి కుమారుడిని, ఒక పెళ్లి కుమార్తెని అంత బ్యూటిఫుల్గా, అంత అద్భుతంగా వాళ్ళు వస్త్రాధారణ చేసుకున్న తర్వాత వాళ్ళలో ఏం కనపడుతుంది అంటే దేవుని యొక్క మహిమ వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. దే ఆర్ రేడియేటింగ్ ఏ గ్లోరీ. నేను బాహ్య సంబంధమైన పెళ్లి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయంగా దేవుడు ఆభరణములతో మనల్ని అలంకరించినప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాను. అంటే ఆ చిన్న కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని గృహంలో నుండి, దేవుని వాక్కు వచ్చే ప్రదేశంలో నుండి, తండ్రి ప్రేమ కనబరచబడే ప్రదేశంలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో హీ లాస్ట్ హిస్ క్లోతింగ్. తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆ వస్త్రాన్ని ఏంజల్స్ చూసినప్పుడు, ఆ వస్త్రాన్ని దేవదూతలు చూసినప్పుడు అది ఎలా ఉందంటే, పెండ్లి కుమారుడు ధరించుకున్న వస్త్రం లాగుందంట. ఇట్ ఈస్ గ్లోరియస్. హల్లెలూయా. నువ్వు రక్షింపబడినప్పుడు, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, తండ్రి యొక్క కుటుంబంలోకి నువ్వు వచ్చినప్పుడు నీకు నీతి అనే వస్త్రాన్ని ఆయన నీకు ధరింపజేశాడు. హల్లెలూయా. ధరింపజేసిన తర్వాత యెషయా ఏమంటున్నాడంటే, కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను. హల్లెలూయా. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. నువ్వు రక్షింపబడిన మొట్టమొదటి దినాల్లో నీకు ఫస్ట్ వచ్చిన అనుభవం ఏంటో తెలుసా? ఒక ఆనందం వచ్చి ఉంటుంది. హల్లెలూయా. పౌలు ఒక సంఘంతో మాట్లాడినప్పుడు, నేను వాక్యం బోధించిన తర్వాత మీరు విన్నప్పుడు చెప్పనాశక్యం కాని మహిమయుక్తమైన సంతోషం వాళ్ళలో కలిగిందంట. హల్లెలూయా. ఆ సంతోషం ఎలా వస్తుందో తెలుసా? ఒక వ్యక్తికి వస్త్రం లేదు, దేవుడు ఏం చేశాడు? వస్త్రాన్ని, కొన్నిసార్లు అందుకే మంచి బట్టలు వేసుకోవాలి. హలో, ఎందుకని? నీ లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునా? ఇది వాక్యానుసారమైంది. ఓకే, ఇప్పుడు వస్త్రధారణ గురించి వద్దులే. కానీ నీతి అనే వస్త్రాన్ని ధరింపజేసినప్పుడు అంట నువ్వు దేవుని యందు ఆనందిస్తూ ఉంటా. నీ ఆత్మ, మన భాషలో చెప్పాలంటే బంప్ అవుతూ ఉంటుంది. రేడియం బాల్ని చూసారు ఎప్పుడైనా? గోడకేసి కొడితే అంతే ఫోర్స్గా రివర్స్ వస్తూ ఉంటుంది. అంటే నీ స్పిరిట్ బౌన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకు బౌన్స్ అవుతూ ఉంటుంది? అది దేవుని యందు ఆనందిస్తూ ఉంది కాబట్టి. అంటే ఆయన నీతి అనే వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడంట దేవుని ఎదుట మనము సరైన వాళ్ళముగా కనబడతాం. దేవుని ఎదుట ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వారిగా మనం కనబడతాం. మనం సంతోషించడమే కాదు, ఆత్మీయ ప్రపంచమంతా, దేవదూతలంతా కూడా మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తితో చెప్పు, ఎప్పుడు వస్త్రాన్ని తీసే మాకు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ నీతి అనే వస్త్రం మనకి ఎలా వచ్చిందంటే ఒక గిఫ్ట్గా వచ్చింది, ఒక వరంగా వచ్చింది. మనం చేసిన మంచి పనులు బట్టి, మోరల్గా మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం, నైతికంగా మన ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి, దాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చలేదు. ఆయన కుమారుడు ఎప్పుడైతే శిలువలో రక్తం కార్చాడో, ఆయన కుమారుని యొక్క త్యాగం బట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తం వల్ల వాళ్ళు ఏం చేయబడ్డారు? నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే దేవుడు వాళ్ళని ఎప్పుడు చూసినా, దేవదూతలు వాళ్ళని ఎప్పుడు చూసినా, ఆత్మీయ ప్రపంచం వాళ్ళని ఎప్పుడు చూసినా వాళ్ళు ఎలా ఉంటారు? ప్రశస్తమైన వస్త్రం ధరించిన వారి వాళ్ళే. హల్లెలూయా. ఈరోజు నువ్వు లైఫ్లో సంతోషంగా లేవంటే నీ నీతి అనే వస్త్రానికి ఏమైనా చిల్లులు బండి ఏమో ఒకసారి చూడాలి. అంటే నీ పర్ఫార్మెన్స్ మీద నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నావేమో, నువ్వు కష్టపడి సాధించే దాని మీద ఎక్కువ ఆధారపడుతున్నావేమో. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడటం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, నువ్వు మరలా సంతోషం ప్రారంభిస్తావు, మరలా నువ్వు ఆనందించడం ప్రారంభిస్తావు. ఎందుకు ఈరోజు నువ్వు ఇంత డల్గా ఉన్నావు? హలో, మీతోనే మాట్లాడగా, ఎందుకు సంతోషంగా లేదు? డబ్బులు లేవు, రోగం వచ్చింది, పరిస్థితులు బాగాలేదు, ఇంట్లో కొట్టుకుందాం, ఇవన్నీ కాదు. ఎ రోబ్ ఆఫ్ రైచియస్నెస్,
హల్లెలూయా. అది నువ్వు కలిగి ఉన్నప్పుడు అంట, నీతి అనే వస్త్రం కలిగి ఉన్నప్పుడు అంట, నీ ఆత్మ దేవుని బట్టి ఉల్లసిస్తూ ఉంటుందంట. ఇట్ ఈస్ ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉన్నావని చెప్పడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? నువ్వు ఆయన యందు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అపవాదికి ఏమి ఇష్టం లేదో తెలుసా? నువ్వు సంతోషంగా ఉంటా ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉండకపోవటానికి 100 కారణాలు చెప్తాడు. కానీ తండ్రి ఏం చేశాడు? నువ్వు ఆయన గృహంలోకి వచ్చిన తర్వాత ప్రశస్తమైన వస్త్రాన్ని ఆయన నీకు తొడిగాడు. యూ కెన్ రిజాయిస్. హల్లెలూయా. నువ్వు సంతోషించవచ్చు, నువ్వు ఆనందించు. అపవాది ఏం చేస్తాడు? ప్రతిసారి జరిగిన విషయాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చి నేను నిందిస్తూ ఉంటాడు, నేరారోపణ నీ మీద తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అపవాది, నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను, నా గతంతో నాకు సంబంధం లేదు. ఏం చెప్పాలి నువ్వు? నా గతంతో నాకు సంబంధం లేదు, జరిగిన అనుభవాలతో నాకు సంబంధం లేదు, యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ నోరు తెరిచి నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావో, నిన్ను నిందించేవాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నిన్ను నిందించేవాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడో, నీ ఆత్మ దేవుని యందు ఉల్లసిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? తర్వాత ఏం చేశాడంట? తండ్రి ఏం చేశాడంట? ఉంగరాన్ని తొడిగాడంట. అదే చెప్తారా? తండ్రి ఏం చేశాడు? ఉంగరాన్ని తొడి. ఎంతమంది ఉంగరాలు ఉన్నాయి? ఒకసారి పైకెత్తి చూపించండి ఒకసారి. మీ అటెన్షన్ నాకు కావాలి కదా, లేకపోతే కొద్దిసేపు మొబైల్ చూస్తారు, కొద్దిసేపు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈరోజు పాస్టర్ గారు ఉంగరాలు పెట్టుకోవాలని పట్టించుకోలేదు అనుకోమాకండి, జస్ట్ ఊరికి అడిగాను. అవునా? చాలా కాలం క్రితం ఒకసారి మన చర్చికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ రోజే పాస్టర్ గారు మార్నింగ్ సర్వీస్లో ఎంతమంది బైబిల్ తెచ్చారో చూపించండి అనగానే ఆయన తెచ్చుకోలేదు. ఆ తర్వాత వారం నుండి ఆయన చర్చికి రావడం మానేశాడు. ఒక రెవల్యూషన్ వచ్చింది ఆయనకి. సో అలా అడగట్లేదు నేను మిమ్మల్ని, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను. సో ఉంగరం దేనికి సాదృశ్యం? మీరు చెప్పాలి, కమాన్. అధికారానికి సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యం. హల్లెలూయా. నువ్వు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అంట, ఆయన నీకు ఉంగరాన్ని తొడిగిచ్చాడంట. ఆదికాండం 41వ అధ్యాయంలో ఫరో ఏం చేశాడంటే, తన ఉంగరాన్ని తీసి యోసేపుకి తొడిగించాడు. ఎప్పుడైతే ఫరో తన ఉంగరాన్ని తీసి యోసేపుకి తొడిగించాడో, ఆ దినం నుండి ఆ దేశంలో ప్రకటించబడింది ఏంటి? ఈ దేశాన్ని ఇక నుండి చూసుకునేది ఎవరు? యోసేపు. హల్లెలూయా. తండ్రి ఇంటికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన వాక్యము సమృద్ధిగా దొరికే ప్రదేశానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆరాధనలో ఆయన ప్రేమను సమృద్ధిగా అనుభవించే ప్రదేశానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరమంట, ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరమంట, ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే కుటుంబంలోకి మనం వచ్చామో, తండ్రి ఏం చేశాడంట? ఆయనకున్న ఉంగరాన్ని తీసి, హల్లెలూయా, నీకు నాకు ఆయన తొడిగాడంట. చీకటి శక్తులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? రింగ్ ఉంది. దయ్యాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రింగు చూపిస్తాయి. బావు, నీ ఆత్మీయ అధికారాన్ని నువ్వు చూపించాలి. యేసుప్రభువు శిష్యులతో ఏమన్నారు? పాములను తేళ్లను త్రొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఎందుకో తెలుసా? శిష్యుల్ని ఆయన అనాయింట్ చేశాడు. దేంతో ఆయన అభిషేకించాడు? తన అధికారంతో ఆయన అభిషేకించాడు. ఆ అధికారం ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? దేవుడు మనకి పెట్టిన రింగ్, తండ్రి మనకి పెట్టిన రింగ్ ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీ స్పిరిట్ లోపలికి వెళ్ళాలి, రెవల్యూషన్. అవునా? ఎప్పుడైతే తండ్రి మనకి అధికారం ఇచ్చాడో, ఆ అధికారం అంట భూమి మీద మాత్రమే కాదంట, ఆకాశాల్లో కూడా అది పనిచేస్తుందంట, భూమి మీద కూడా అది పనిచేస్తుందంట. యేసుప్రభువు వారు పేతురుతో ఏమన్నారు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారాలు దాని అయితే నిలబడలేవు. అంటే ఏదైనా దురాత్మ నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఏదైనా సమస్య నిన్ను ఇబ్బంది పెడుతున్నా? ఏదైనా రోగము నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఈరోజు నువ్వేం చేయాలి? తండ్రి ఇచ్చిన రింగు నువ్వు చూపించాలి వాటికి.
నా తండ్రి ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆకాశము భూమి కింద ఉన్న లోకం కూడా నాకు స్పందించును గాక నువ్వు చెప్పినట్టు. ఎనీ స్పిరిట్ దట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, హల్లెలూయా, నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య, నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి చీకటి, ప్రతి దురాత్మ ఆ రింగ్ చూసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చాలామంది అంటారు, బ్రదర్ నా జీవితంలో ఈ పరిస్థితి మారట్లేదు బ్రదర్, ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ నాకు హీలింగ్ రావట్లేదు బ్రదర్, ఎన్ని సంవత్సరాలైనా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావట్లేదు బ్రదర్. ఈరోజు పరిశుద్ధాత్మ నీకు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు, నీకు ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు. నీ ఉంగరాన్ని ఎత్తి చూపించు. హల్లెలూయా. ఒక ఆయన పాత నిబంధనలో కర్ర ఎత్తి చూపించాడు. హల్లెలూయా. మనం ఈరోజు కర్ర ఎత్తి చూపించాల్సిన అవసరంలా మన ఉంగరాన్ని ఎత్తి చూపిస్తే చాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఎప్పుడైతే రాజు మొర్దెకాయికి తన ఉంగరాన్ని ఇచ్చాడో అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదొక రెవల్యూషన్. నీ లోపలికి నువ్వు తీసుకుంటే, ఈ ప్రత్యక్షత నీ లోపలికి తీసుకుంటే ఏ డాక్టర్ రిపోర్ట్నైనా నువ్వు మార్చేయచ్చు. హల్లెలూయా. కొంతమంది అంటే జరగదు, మీతోనే మాట్లాడుతున్నా. ఏ రిపోర్ట్నైనా నువ్వు మార్చేయచ్చు. ఏ దైవజనుడు చేయబట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీటి రియలైజ్ తండ్రి నీకేమిచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆల్రెడీ చెప్పినట్టున్నా ఒకసారి. నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 8వ నెల ఆ టైంలో వెరైటీగా నా దగ్గర నేను పడుకున్నప్పుడు పాములు వచ్చాయి. నేను అనుకునేవాడిని, ఏం తప్పు చేశాను రా బాబు, ఏం తిట్ట వస్తున్నాయి అనుకునేవాడిని. ఆత్మీయ ప్రపంచం తెరవబడినప్పుడు అన్నీ కనపడతాయి, అవునా? సో కొంతకాలము, ఒక మంత్ ఆగిన తర్వాత డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు, పరీక్ష చేసినప్పుడు చెప్పారు, హీమోగ్లోబిన్ లోపలన ఆల్ఫా చైన్ బీటా చైన్ సరిగ్గా లేదు, పుట్టే బిడ్డకి ఇలాంటి రోగం వచ్చే ఛాన్స్ ఉంది, అందుకనే మీ హస్బెండ్ బ్లడ్ కూడా టెస్ట్ చేయాలని అడిగారు. అవునా? హలో, దేవుడు మనకేమి ఇచ్చాడు? ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు మాట్లాడినప్పుడు బ్లడ్ లైన్లో ఉన్న కర్సెస్ నువ్వు మార్చగలుగుతావు. నువ్వు మాట్లాడినప్పుడు డిఎన్ఏని చేంజ్ చేయగలుగుతావు. నువ్వు మాట్లాడినప్పుడు ఎనాటమీని చేంజ్ చేయగలుగుతావు. హలో, తండ్రి నీకు ఇచ్చిన ఉంగరం వెనకాల ఉన్న అధికారం అది. ఈరోజు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు ఒక జాబ్ రావటానికి, ఒక బిజినెస్లో నువ్వు ఎదగటానికి స్ట్రగుల్ అవుతున్నావు. యూ నీడ్ టు నో వాట్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ యూ. తండ్రి నీకేమిచ్చాడో నువ్వు గ్రహించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు రూబేను ఎప్పుడైతే శపించాడో, రూబేను తరము, రూబేను వంశము చనిపోవటం ప్రారంభించింది. కానీ ఎప్పుడైతే మోషే రూబేను తరము నశించిపోవటం మోషే ఎప్పుడైతే చూశాడో, మోషే దేవుని యొక్క హృదయంలోకి ప్రయాణం చేసి రూబేను తరం మీద ఉన్న శాపాన్ని విరగొట్టాడు. రూబేను చనిపోకుండా బ్రతుకునుగాక అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఆ రోజు నుండి యాకోబు మాట్లాడిన శాపము మోషే వల్ల రూబేను యొక్క వంశం మీద విరిగిపోయింది. కొన్నిసార్లు మనం జీవితంలో ఎందుకు పైకి రాలేము తెలుసా? మన పితరుల నుండి వచ్చిన కొన్ని విషయాలు, మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని విషయాలు, మన తాత ముత్తాతల నుండి వచ్చిన విషయాలు, వాళ్ళు ఫ్యామిలీలో గొడవలు ఆడుకుంటే ఈరోజు మనకు కూడా ఆటోమేటిక్ గొడవలు ఆడుతాయి. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు. తండ్రికి బీపీ ఉంటుంది, కుమారుడికి హై బీపీ ఉంటుంది, మనవడికి లో బీపీ ఉంటుంది, అవునా? అన్నీ ఎంత క్యాన్సిల్ అన్నా వర్కౌట్ అవ్వదు. నో క్యాన్సిలింగ్. నువ్వు దేవునిలోకి, ఆయన వాక్యంలోకి నువ్వు ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఆయన వాక్యంలోకి నువ్వు ప్రయాణం చేస్తావు, నువ్వు చెప్పగలుగుతావు, ఈ బీపీ నాతో నా తరంతో ఆగిపోతుంది. హల్లెలూయా. మీ 100 తరాలు పేదరికంలో ఉండొచ్చు, నీకు పౌరుషం ఉండాలి, నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడని. ఆయన వాక్యంలోకి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నువ్వు మాట్లాడతావు, ఈ ఆర్థిక పరమైన పరిమితి నా తరంతో ఆగిపోయిద్దని నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకు చెప్పగలుగుతావు తెలుసా? ఆయన వాక్యంలోకి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి తండ్రి నీకు పెట్టిన ఉంగరాన్ని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఉంగరం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? దాన్ని నువ్వు చూపించినప్పుడు ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, నీకు రెస్పాండ్ అవుతాయి.
హల్లెలూయా. ఊరికే టింగుమని ఉంగరం పెట్టలా తండ్రి, బాగా చూసుకో భలే ఉందని. లే కొన్నిసార్లు నీ ఉంగరాన్ని నువ్వు వాడట్లేదేమో, నీ అధికారాన్ని నువ్వు వాడట్లేదేమో. అందుకే అపవాదం ఏం చేస్తాడు, రకరకాలు తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు తీసుకొచ్చి పెడతాడు? నీ అధికారం నువ్వు వాడాలి. తర్వాత తండ్రి ఏం చేశాడు? తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? పాదాలకి ఏం చేశాడంట? చెప్పులు తొడిగాడంట. ఏ కంపెనీ? బాటా కంపెనీయా లేకపోతే? కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంట తండ్రి ఏం చేశాడంట? పాదాలకి చెప్పులు తొడిగాడు. ఎందుకో తెలుసా? పాత నిబంధన దినాల్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి బానిసగా చేయబడ్డాడో, బానిసలు చెప్పులు వేసుకోకూడదు. హలో, వేరే దేశపు రాజు వచ్చి ఒక దేశంలో ఉన్న ప్రజల్ని చెరపట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళకున్న చెప్పులు, వాళ్ళకున్న షూస్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా? చాలామంది ఈరోజు కూడా అడుగుతారు కదా, మీరు చర్చ్లో ఎందుకు చెప్పులు వేసుకుంటున్నారని. ఈ ఆన్సర్ చెప్పమాకండి దయచేసి, ఓకే? సో ఆ రోజుల్లో బైబిల్ దినాల్లో, పాత నిబంధన దినాల్లో బానిసలుగా అయినప్పుడు వాళ్ళకి ఏముండే కాదంటే చెప్పులు ఉండే కాదు. సో తండ్రి దగ్గరికి ఎప్పుడైతే ఈ కుమారుడు తిరిగి వచ్చాడో, తండ్రి ఏం చేస్తున్నాడంటే ఒక నిర్ధారణ ఇస్తున్నాడు, ఒక ఆమోదం తెలుపుతున్నాడు. ఏంటంటే నువ్వు బానిసవ కాదు. కుమారుడు ఏ రియలైజేషన్స్తో వచ్చాడు, ఏ గ్రహింపుతో వచ్చాడు? నా తండ్రి ఇంటికి వెళ్తే నాకు సేవకులకి పెట్టే అన్నమైనా దొరుకుతుందని. కానీ కుమారుడు రాగానే తండ్రి ఏమన్నాడు? కోసాయి, వేటలు కోసాయి అన్నాడు. కుమారుడికి మైండ్ పోతుంది, ఏంటి ఇది అని. అవునా? ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో తర్వాత తండ్రి ఏం చేశాడు? చెప్పులు తొడిగాడు. తండ్రి చెప్తున్నాడు, నువ్వు బానిసవ కాదు, నువ్వు ఇక నుండి ఫర్ ఎవర్ నా కుమారుడు. చెప్పులు ఒకసారి తొడిగాడంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడు ఆల్రెడీ తండ్రి ఆస్తిని తీసుకెళ్ళి దుర్వ్యాపారం వల్ల పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి చెప్పులు వేసాడంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళా తండ్రి ఆస్తిని తీసుకోవచ్చు కుమారుడు. కొంతమంది అంటారు, నేను పద్దాక తీసుకొని వెళ్ళిపోతాను. చెప్పులు పోతే మళ్ళా దేవుడు చెప్పులు తొడుగును కాక నీకు, మరేం చేద్దాం? అవునా? ఇప్పుడు కుమారుడు ఆల్రెడీ తన భాగాన్ని, తన వాటా తీసుకొని వెళ్ళాడు, పాడు చేశాడు. కానీ తండ్రి హృదయం ఎలాంటిది తెలుసా? తన కుమారులకి స్వాస్థ్యం ఇచ్చే తండ్రి. నీ తండ్రి ఎప్పుడు కూడా నిన్ను ఖాళీ చేతులతో ఉంచాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. నీ తండ్రి ఎప్పుడు కూడా తన మహిమైశ్వర్యంలో నుండి, హల్లెలూయా, నీ చేతులనే కాదు నీ జీవితాన్ని తన స్వాస్థ్యంతో ఆయన నింపేవాడు. ఇప్పుడు కుమారుడు ఇంట్లో నడుస్తున్నాడు, అప్పుడు దాకా చెప్పులేమనుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరు వస్తున్నారు. సర్వెంట్స్ అందరు వచ్చినప్పుడు అప్పటి వరకు కుమారుడు ఏమనుకుంటున్నాడు? నేను వాళ్ళు ఒకటే అనుకుంటున్నాడు. అది తీసేయాలని తండ్రి ఏం చేశాడు? అర్జెంటుగా ఏదో కంపెనీ చెప్పులు తొడిగాడు. అవునా? ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ చూస్తున్నారు, వీడు బానిస కాదు, వీడు కుమారుడు, వీడు స్వాస్థ్యానికి అర్హుడు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా తండ్రి ఏదైతే నీకు సిద్ధపరిచాడో అదంతా పొందుకోవటానికి మనం అర్హత సాధించా. అది నీ పక్కన వ్యక్తి చెప్పండి, నీ స్వాస్థ్యం 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఒక డూప్లెక్స్ హౌస్ కాదు, 2 బెంచ్ కార్లు కాదు. ఏంటి నీ స్వాస్థ్యం? ఏంటో చెప్పనా? క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం. అంటే తండ్రి నీకు ఇచ్చే స్వాస్థ్యం ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నిత్యత్వం నుండి నిత్యత్వంలోకి ఆ స్వాస్థ్యాన్ని నువ్వు మోసుకొని వెళ్తా ఉంటావు. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు నీ దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు, కొన్నిసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సడన్గా ఒక కార్యం చేసి అక్కడ సమృద్ధిని తీసుకొస్తాడు. ఎందుకని? నువ్వు బానిసవి కాదు. హల్లెలూయా. నువ్వేంటి? నువ్వు ఒక కుమారుడివి. హల్లెలూయా. ప్రతిసారి ఆర్థిక లేమిలోకి వెళ్తున్నప్పుడు నువ్వేం చెప్పాలి? ప్రభువా, నేను బానిసని కాదు, నేను కుమారుణ్ణి. నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి నేను అర్హుణ్ణి. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నేను ఆశ్రయించావు ప్రభువా, భౌతికంగా అది నాకు కనబరచు ప్రభువా అని నువ్వు అడగాలి. హల్లెలూయా. వెంటనే ఏంజెల్స్ ఏం చేస్తారు? దేవదూతలు ఏం చేస్తారు? అమ్మ, వీడి చేతికి రింగ్ ఉంది, వీడి కాలే చెప్పులేసుకున్నాడు, వీడు ప్రశస్తమైన వస్త్రం తొడిగా. చూసారా మీరు ఎట్లా ఫాలో అవుతున్నారు? హల్లెలూయా. ఆశీర్వాదం గురించి చెప్పినప్పుడు సూపర్ ఫాలో అవుతారు మీరు.
సో ఇప్పుడు వెంటనే ఏమవుతుంది, ఖాళీ పాత్రలన్నీ కూడా హల్లెలూయా ఎనిమిది నాతో ఉన్నారు. సో ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉందంటే, చాలామంది తండ్రి ఇంటిని వదిలేసి బయట తిరుగుతూ ఉన్నారు. నా కెరియర్లో నేను గ్రో అవ్వలేదండి, జాబ్లో నేను ఇంకా గ్రో అవ్వలేదండి, బిజినెస్లో నేను ఇంకా ఎదగలేదండి. ఒకసారి నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి ఇంట్లోకి నేను వస్తాను. లేదు, తండ్రి నీ శ్రేయస్సు కోరేవాడు. తండ్రి ఎల్లప్పుడు కూడా, తండ్రి ఇంట్లో ఏముంది, సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది, ఒక గుర్తింపు ఉంది, ఒక రికగ్నిషన్ ఉంది, కుమారుడికి వాల్యూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యంలో నువ్వు నిలిచి ఉంటావో, ఆత్మీయ ప్రపంచం ఎదుట ఒక కుమారుడిగా నీ వాల్యూ అలా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసంలో ఉంటావో, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని నువ్వు తింటా, ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడుపుతావో, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మీయ ప్రపంచం నిన్ను ఎలా చూస్తుంది తెలుసా, కుమారుడిగా చూస్తూ ఉంటుంది. అంటే నీ గుర్తింపు, ఏ చీకటి, ఏ సమస్య నీ గుర్తింపుని తీసివేయలేదు, దాన్ని తిరిగి రాయలేదు. అంటే నీ గుర్తింపు ఏమవుతుంది, అవునా, ఫర్ ఎవర్, నిరంతరం కూడా దేవుని హృదయంలో నీ గుర్తింపు ఒక కుమారుడిగా రాయబడి ఉంది. అందుకే కొన్నిసార్లు దేవునికి నువ్వు ఎంత దూరంగా జీవించినా మళ్ళీ 4 వారాలు అయిన తర్వాత నువ్వే తిరిగి వస్తావు. ఎందుకో తెలుసా, లోపల పిలుస్తూ ఉంటుంది, హల్లెలూయా, నువ్వు పందులు పొట్టు తినొద్దమ్మా, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలి, ఆయన వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తినాలి, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు అనుభవించాలి, ఆయన ఇచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు తీసుకొని నీ జీవితంలో ఉన్న సమస్యలను నువ్వు సెట్ చేయాలి. ఎంతమంది నాతో ఉన్నారు? సో అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు శ్రేష్టమైన ఆహారం తినకుండా చేస్తాడు. అవునా? ఏం చేస్తాడు అపవాది? ఆహారాన్ని నీకు దూరం చేస్తాడు. అరే ఇదేందో భలే ఉంది, ఎప్పుడు ఆలోచించలేదు అనుకుంటున్నారు కొంతమంది. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి దూరం అవుతున్నావు, అపవాది ఏం చేస్తున్నాడు, నువ్వు తినాల్సిన ఆహారము తినకుండా నీ దగ్గర నుండి లాగేస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యం అనే ఆహారాన్ని రోజు నువ్వు భుజిస్తావో, నీ నరాలు, నీ కండరాలు చాలా బలంగా ఉంటాయి. అలా 3 రోజుల నుంచి ఒకడు అన్నం తింటలేదు అనుకో, ఎట్లా ఉంటాడు? 100 మీటర్లు 5 సెకండ్లో పరిగెత్తాడా? అవునా? అంటే ఏమవుతుంది, ఆహారం తిన్నప్పుడు ఏమవుతుంది, నరాలు, కండరాలు బలహీనం అవుతున్నాయి. నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. మీరు వ్యక్తిగతంగా బైబిల్ తెరిచి దేవుని వాక్యం దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని భుజించి ఎన్ని రోజులు అవుతుంది? రోజు 3 సార్లు అన్నం తింటావు కదా నువ్వు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం, నైట్ అన్నం. అవునా? మధ్యరాత్రి ఆకలిస్తే జొమాటో, స్విగ్గీ ఉన్నాయి, ఏదైనా నువ్వు పెట్టుకోవచ్చు. మీ మధ్యరాత్రి ఎవరు తినరా? రోజు కాదు, ఎప్పుడన్నా ఒకసారి. సో దేవుని వాక్యము అనే ఆకలి. హల్లెలూయా. ఒక మంచి రెవల్యూషన్ చెప్పమంటారా? చచ్చిపోయినోడికి ఎప్పుడు ఆకలేదు. చచ్చిపోయినోడికి నువ్వు రాంబో బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టామనుకో ఏం పట్టించుకోడు. అదే మనకి కిలోమీటర్ దూరం ఉన్న సిగ్నల్ లాగుతుంది. అవునా? ఎందుకని? ఆకలి ఉంది మనకి. ఎప్పుడైతే దేవునిలో నువ్వు సజీవంగా ఉంటావో, మొట్టమొదటి గుర్తు ఏంటో తెలుసా, ఆయన వాక్యం కోసం నువ్వు తప్పిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటో తెలుసా, ఈ వాక్యం ఏంటో తెలుసా, అమర్త్యులు తినే ఆహారం. నా మాట విని విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే వాక్యం ఏం చేస్తుంది, జీవాన్ని నీ లోపల తీసుకొని వస్తూ ఉంది. అందుకే వాక్యం పట్ల ఉన్న ఆకలి నువ్వు పోగొట్టుకోడు. వేరే వాటితో నీ మైండ్ని నింపుకున్నప్పుడు వాక్యం మీద నీకు ఎక్కువ ఆకలి ఉండదు. వాక్యం మీద ఆకలి తగ్గిపోయినప్పుడు నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతూ ఉంటావు. కానీ మరలా నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు మరలా నీకు ఆకలి వేయటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చిన్న పిల్లోడు 3-4 రోజుల నుంచి అన్నం తింటలేదు అనుకో, వెంటనే మనం ఏం చేస్తాం, చాలా హెల్తీగా ఉన్నాడు అంటామా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, వెంటనే
డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, మరి నీకెందుకు ఆకలి అవ్వట్లా రోజు? హలో, దేవుడు తన వాక్యం అనే ఆహారంతో ఆయన నిన్ను పోషించును గాక. ఎప్పుడైతే ఈ ఆహారాన్ని తింటావో, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ప్రణాళికలోకి, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన అద్భుతమైన గమ్యంలోకి నువ్వు నడవటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. తండ్రి ఇంట్లో నీకేముంది? సమృద్ధి ఉంది. అందరూ చెప్తారా, నా తండ్రి ఇంట్లో నాకు సమృద్ధి ఉంది, స్వాస్థ్యం ఉంది, నాకు గుర్తింపు ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. కొన్ని వచనాలు చూద్దాం. చదువుతారు ఎవరైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నా మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలే. చాలు. పరలోకంలో ఒక కుటుంబం ఉందంట, భూమి మీద ఒక కుటుంబం ఉందంట. ఈ రెండు కుటుంబాలు ఒక తండ్రిని బట్టి దేవుని కుటుంబంగా పిలువబడుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ కూర్చున్న మనము భూమి మీద ఉన్న దేవుని కుటుంబం. ఇంకా దూరం వెళ్ళి ఆలోచించాలంటే భూమి మీద ఉన్న విశ్వాసులందరూ దేవుని యొక్క కుటుంబం. ఈ తండ్రి ఇంటికి, ఈ దేవుని కుటుంబానికి పరలోకంలో ఇంకో కుటుంబం ఉందంట. ఈ కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబము ఒకటే తండ్రి అంట. అంటే దేవుని కుటుంబం లేకపోతే తండ్రి యొక్క ఇల్లు అని చెప్పినప్పుడు బాహ్యంగా కనబడే వాళ్ళ గురించే మనం మాట్లాడలేదు. పరలోకంలో ఒక కుటుంబం ఉంది మనకి. ఆ కుటుంబంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు, దేవదూతలు ఉంటారు, ఆత్మ సంబంధమైన జీవులు ఉంటాయి, ఆయన సింహాసనం ఉంటుంది, కెరూబులు ఉంటారు, సెరాపులు ఉంటారు. అవునా? ఇంకా చాలా రకాలైన మనుషులు ఉంటారు, చాలా రకాలైన జీవులు ఉంటాయి, చాలా రకాలైన విషయాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అంట ఏం చేశాడు? పరలోకంలో ఉన్న కుటుంబాన్ని, భూమి మీద ఉన్న కుటుంబాన్ని తండ్రి ద్వారా కలిపాడంట. అంటే పరలోకంలో ఉన్న కుటుంబం నుండి మనం చాలా విషయాలు పొందుకుంటాం. ఎందుకని? ఈ భూమి మీద ఉన్న కుటుంబం, ఎంతమంది వింటున్నారు లైవ్లో చూస్తున్న వాళ్ళు? దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాళ్ళు చెప్పారు. ఒకసారి మీరు చెప్తారు దేవునికి ఒకసారి హల్లెలూయా. సో ఈ భూమి మీద ఉన్న కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబము తండ్రి వలన ఏకం చేయబడింది. హల్లెలూయా. అంటే పరలోకము, భూలోకము క్రీస్తు రక్తాన్ని బట్టి ఒక విశ్వాసికి రెండు కూడా ఏకం చేయబడింది. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? ఏదైతే పరలోక సంబంధమైంది ఉందో దాన్ని భూమి మీదకి తీసుకొని రావటం. అంటే విశ్వాసులంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, తండ్రి ఇంట్లో మన పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు, భూమి మీద నీకు కలగాల్సినవి, నీకు జరగాల్సినవి కొన్ని జరగనప్పుడు ఏమైందో తెలుసా? పరలోక కుటుంబము ఇంటర్ఫీర్ అవటం మొదలు పెడుతుంది. పరలోక కుటుంబము జోక్యం చేసుకోవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అంటే నీ జీవితంలో కొన్ని జరగనప్పుడు దేవదూతలు జోక్యం చేసుకుంటారు, పరిశుద్ధులు జోక్యం చేసుకుంటారు, ఆత్మ సంబంధమైన జీవులు జోక్యం చేసుకుంటారు. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న ఈ సంఘం అనే కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబము ఏకమైందంట. తండ్రిని బట్టి ఒకే కుటుంబంగా పిలువబడుతుందంట. ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు పౌలు. ఏమని? మీరంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల మీరు ఏం చేయాలంట? బలపరచబడినట్లుగా. ఇంకా ఒక పోర్షన్ స్కిప్ చేసి చూస్తే, ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని, దట్ హీ విల్ గ్రాంట్ యూ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఈ తండ్రి ఏం చేస్తాడంటే క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యాన్ని బట్టి అందులో ఉన్న విషయాల్ని నీకు అనుగ్రహించడం ఆయన మొదలు పెడతాడు.
అందుకనే తండ్రి గృహంలోకి వచ్చినప్పుడు, తండ్రి ఇంటిలోకి వచ్చినప్పుడు, దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి నీ లైఫ్లో ఏం జరుగుతుందంటే నువ్వు ఆత్మీయంగా బలపరచబడి అంతరంగ పురుషుని అందులో శక్తి కలిగి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు శక్తి కలిగి ఉంటావో, ఏవైతే పరలోక సంబంధమైనవి ఉన్నాయో, ఏవైతే ఆత్మీయ ప్రత్యక్షతలు ఉన్నాయో, ఏవైతే అదృశ్యమైన దేవుని జ్ఞానం ఉందో అది నీ లైఫ్లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఏమన్నా నాతో ఉన్నారు అంటే పరలోకంలో ఉన్న గృహము, భూమి మీద ఉన్న గృహము ఏం చేయబడినాయి? ఏకం చేయబడినాయి, కలుపబడినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:40 చూస్తే ఆ పరలోకం కుటుంబంలో ఉన్న వాళ్ళంట ఏంటంట, మనం లేకుండా, చదువుతారా, సంపూర్ణులు కాకుండా నిమిత్తం, దే వర్ నాట్ మేడ్ పర్ఫెక్ట్ వితౌట్ అస్. ఇప్పుడు రాసిన పత్రిక 11 అంతా విశ్వాస వీరుల గురించి చదువుతాం. కానీ ఆ గ్రంథకర్త ఆఖరికి వచ్చేసరికి ఏం రాస్తున్నాడు? వాళ్ళంట మనం లేకుండా సంపూర్ణులు అవ్వలేదంట. మోషే, అబ్రహాము, నోవా, సంసోను, హానోకు, ఏలియా, ఎలీషా, అవునా, ఎంతమంది విశ్వాసులు అయితే ఉన్నారు, ఎంతమంది లెజెండ్స్ అయితే ఉన్నారు. హల్లెలూయా. మనం లేకుండా అంట వాళ్ళు సంపూర్ణులు అవ్వలేదంట. అంటే వాళ్ళకి పాత నిబంధనలో క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం వాళ్ళకి ఇవ్వబడలా. మనం ఎప్పుడైతే యేసయ్య రక్తం చేత కడగబట్టామో, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం మనకి తెరవబడింది. అందుకే వాళ్ళు మన వైపు చూస్తూ ఉంటారు. 12వ హెబ్రీయులకు రాసిన పత్రికలో సాక్షి సమూహం అంట ఏం చేస్తుందంట? మేఘం వలె మనల్ని ఆవరించిందంట. సాక్షి సమూహంలో ఎవరున్నారు? నీ చచ్చిపోయిన తాతయ్య, నాయనమ్మ వాళ్ళు మాత్రమే కాదు, అవునా? ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మని కలిగిన మనం, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని కలిగిన మనం ఎలా జీవిస్తున్నాం, దేవుడు మన ద్వారా ఎలా కార్యాలు చేస్తున్నాడు, ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగి, క్రీస్తు యొక్క లోతైన మర్మాల్ని కలిగి జీవిస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మనల్ని చూస్తున్నారంట. పౌలు ఏమంటున్నాడు? మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేదు. ఉదాహరణకి మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మేబీ మనము ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మోషేని అడగొచ్చు, నువ్వు ఎట్లా పాయలు చేసేవి, ఇది అసలు మామూలుడివి కాదు కదా మోషే నువ్వు అనొచ్చు. మోషే ఏమంటాడు తెలుసా? బాగానే ఉంది, నీ లోపల నువ్వు దేవుని ఆత్మని కలిగి ఉన్నా, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కావాలంటాడు మోషే. చాలామందికి అర్థం కావట్లా, క్రీస్తులో దేవుడు మనకేమించాడు అర్థం కావట్లా. హల్లెలూయా. సంసోన్ని నువ్వు అడగొచ్చు, గాడిద దవడ ఎముకతో 1000 మంది నువ్వు ఎట్లా కొట్టావు? ఒక పట్టణం యొక్క గేట్ని తీసుకొని నువ్వు కొండ ఎలా ఎక్కావని సంసోన్ని అడగవచ్చు. సంసోన్ ఏమంటాడు తెలుసా? బలము కలిగిన పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నాడు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటాడు సంసోన్ మనతో. అలా నువ్వు ఏలియా అని అడగచ్చు, యోర్దాన్ని నువ్వు ఎట్లా పాయలు చేసావని. ఏలియా ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మని కలిగిన నువ్వు, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని కలిగిన నువ్వు, నీ లోపల నువ్వేం ఎక్స్పీరియన్స్ చేసావో నాకు చెప్పంటాడు. ఈ మెసేజ్ ఇక్కడ కూర్చున్న చాలా మందికి కాదు, ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాల తర్వాత నా మెసేజ్ 80 వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. హలో, యూట్యూబ్లో ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు, మీతో మాట్లాడుతున్నాను. వాట్ ఇట్ మీన్స్ టు క్యారీ ద హోలీ గోస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని వాళ్ళు పొందుకోలా, వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతని వాళ్ళు చూడలా. ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చేవాడు, వాళ్ళు కార్యాలు చేసేవారు, అయిపోయేది. కానీ మనకి హల్లెలూయా వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఆత్మను మనం కలిగంట అబ్బా తండ్రి అని మొరపెడతా ఉన్నామంట. కుమారుడు ఎప్పుడు బానిస కాదు, కుమారుడు ఎప్పుడు కుమారుడే. ఎందుకో తెలుసా? ఆ కుమారుడు దత్తపుత్రాత్మని కలిగి అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాడంట. పాత నిబంధనలో ఎవరికి కూడా దేవుడిని తండ్రిగా పిలిచే అవకాశం లేదు.
కానీ నూతన నిబంధనలు ఎప్పుడైతే మనం రక్షించబడి తండ్రి గృహంలోకి వచ్చామో, మనం ఆయన్ని దేవుడు అని మాత్రమే పిలవాల్సిన అవసరంలా మనం తండ్రి అని పిలవచ్చు. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు రెవల్యూషన్ని? అంటే ఎప్పుడైతే మనము విశ్వాసంలో మనం ఎదుగుతామో, మన దగ్గర లోటుగా ఉన్న ప్రతి విషయాన్ని పరలోకంలో ఉన్న కుటుంబం వచ్చి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఎంతమంది దేవుని కోసం క్రేజీ విషయాల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు? మీరు ఎప్పుడైతే నమ్మరో మీ జీవితంలో ఏం జరగదు. మీరు ఎప్పుడైతే నమ్ముతారు, ప్రభా, ఎప్పుడైతే దేవుని అడిగారు, ప్రభా ఎవరికి చేయని కార్యం నా లైఫ్లో ఒకటి చేయి ప్రభా, హల్లెలూయా, ప్రభా నన్ను చూసిన వాడు అందరు బిత్తరపోవాలి ప్రభా, హల్లెలూయా. మేబీ ఏలియా అడుగుంటాడు పాత నిబంధనలు, ప్రభా చచ్చిపోకుండా నేను పైకి రావాలి ప్రభా, ఒకసారి నీ అగ్ని రథాలను పంపించాను అడుగుంటాడు. హల్లెలూయా. దేవుడు ఈ జనరేషన్లో అలాంటి వారి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే క్రేజీగా ఆయన నమ్మగలుగుతారో. వాళ్ళు ఎందుకు నమ్మగలుగుతున్నారు? వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ సియోన్లోకి వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళ లోపల దేవుడు పెట్టిన క్రీస్తు అనే మహిమైశ్వర్యంలోకి వాళ్ళు ప్రయాణం చేశారు. మరణము వాళ్ళని చూసి భయపడుతుంది, వ్యాధులు వాళ్ళని చూసి భయపడుతుంది, లేమి వాళ్ళని చూసి భయపడుతుంది. ఎందుకో తెలుసా? దే హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ హూ దే ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వాళ్ళు ఏమై ఉన్నారో. అందుకే పౌలు ఇందాకేం ప్రార్థన చేశాడు? నేను తండ్రి ఇట మోకాళ్ళని ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? మీరు అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి. హల్లెలూయా. దేవుని గొప్ప గొప్ప వాటి కోసం అడిగే ముందు నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తూ, నీ లోపల క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలోకి పరిశుద్ధాత్మ నిన్ను లోతుగా తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు నువ్వు అంటావు, ఏది కూడా, ఏ సమస్య కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదంటావు. నీ దగ్గర నుంచి అలాంటి విశ్వాసం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావు తెలుసా? ప్రతి సమస్యని భూతద్దంలో వేసి, ప్రభా ఎప్పుడు విడుదల వస్తుంది, ఎప్పుడు దాటి వస్తానని చూస్తాం. కానీ యూ నీడ్ టు కమ్ టు ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాస అనుభవంలోకి నువ్వు వస్తావు. నీ లోపల ఉన్న క్రీస్తు అనే మహిమేశ్వరం చూసినప్పుడు అప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? పౌల్లాగా శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువైన, ఖడ్గమైన, వ్యాధి అయినా, క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను వేరు చేయలేదు. అది నువ్వు ఎప్పుడైతే చెప్తావో, ఆ రెవల్యూషన్ నీకు ఎప్పుడైతే వస్తుందో అపవాదికి అర్థమైపోయింది, ఆత్మీయ ప్రపంచానికి అర్థమైపోయింది. ఏ ప్రాబ్లం తీసుకొచ్చినా వీడిని కదిలించలేం. డాక్టర్ క్యాన్సర్ అన్నాడా? నీ లోపల విశ్వాసంతో కూడిన ఆత్మ ఉంటే నువ్వు లేచి మాట్లాడతావు. నేను చావను కానీ నేను సజీవున్నాయి, దేవుని కార్యాలనే వివరిస్తాను. There is something in us the world has not seen. నీ లోపల ఉన్న దేవుని కుమారుడిని లోకం ఇంకా చూడలా. అందుకని పరిశుద్ధాత్మ ఈరోజు తప్పైన కుమారుని యొక్క సందేశంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు రింగ్ పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని అతనికి ధరింప చేయబడింది. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు ఈ వాక్యాన్ని? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 3వ వచనం చదువుతారు ఎవరైనా? ప్రతి ఇల్లుని ఎవడైనా ఒకరి చేత కట్టబడి సమస్తమని కట్టినవాడే దేవుడు. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడింది. యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? Jesus has been considered worthy of much greater honor and glory than Moses. 2వ వచనంలో ఏముంటుంది? ఒకసారి 2వ వచనం వేస్తావా? దేవుని ఇల్లంతట్లో, తెలుగులో మొదటి వచనం, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు. దేవుని ఇల్లంతట్లో అంట మోషే నమ్మకస్తుడంట. He was considered faithful in the house of God. దేవుని ఇంట్లో నమ్మకస్తులు ఎంతమంది ఉన్నారు? హలో, మనం ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని ఇంట్లో నమ్మకస్తులు ఎంతమంది ఉన్నారు? దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని వెంబడించడం అది వృధా అయిపోయే విషయం కాదు. దేవుడు ప్రతిదీ ఆయన లెక్కలోకి తీసుకుంటాడు, ప్రతిదీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నిన్ను దర్శించాల్సిన సమయంలో ఆయన నిన్ను దర్శిస్తాడు. నిన్ను పైకి లేవనెత్తాల్సిన సమయంలో ఆయన నిన్ను పైకి లేవనెత్తా ఉన్నాడు.
నువ్వు ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటావో పరలోకం రాసి పెట్టుకుంటుంది నీ గురించి. హల్లెలూయా. పురాణ గ్రంథంలో ఏముంది? పరిశుద్ధుల ప్రార్థన అంట పరలోకంలోకి ధూపం వల్లే వెళ్తాయి అంట. ఎలా వెళ్తాయి? దేవదూతలు అంటే ఏం చేస్తున్నారంట, ఆ బాటిల్స్లో పట్టుకొని వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ కన్నీరుని పరలోకాన్ని తీసుకెళ్తారంట. అంటే దేవుని గృహంలో, దేవుని రాజ్యం కోసం మనం చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది? రికార్డ్ అవుతుంది. ఇంకో 3 నెలల తర్వాత దేవుడు లేకపోయే ముందు చెప్పమంటారా వద్దా? చెప్పమంటారా వద్దా? మీరు తీసుకోగలుగుతారా? మీ స్పిరిట్ ఎక్స్ప్లోడ్ అవుతాయి కొన్ని విషయాలు చెప్పినప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే తట్టుకోలేరు. ఇప్పుడు 1,00,000 వోల్ట్ల కరెంట్ షాక్ ఒకేసారి కొట్టింది అనుకో, మెంటల్ ఎక్కిపోయింది, ఏం చేయాలి అర్థం కాదు. అది కొన్నిసార్లు కొన్ని చెప్పాలా చెప్పకూడదో కంట్రోల్ చేసుకుంటాను. దేవదూతలు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక సీజన్లో మనం దేవుని నమ్మకంగా వెంబడించినప్పుడు ఆ రికార్డ్ తీసుకెళ్ళి పరలోకంలో సబ్మిట్ చేస్తారు. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ కానుక, నీ పరిశుద్ధ జీవితం, నువ్వు నీతిగా జీవించింది, నువ్వు దేవుని కోసం జీవించింది వాళ్ళు రికార్డ్ చేసి ఉంచుతారు. నెక్స్ట్ కేరోస్ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో, నెక్స్ట్ దైవ నిర్ణీతమైన క్షణాలు ఎప్పుడైతే వస్తాయో, ఆ రికార్డ్ని చూసి దేవుడు ఏమంటాడంటే, ఈ వ్యక్తిని లేవనెత్తడానికి ఇదిగో నేను సైన్ చేస్తాను. హల్లెలూయా. అంటే ఒక సీజన్లో నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నెక్స్ట్ సీజన్లో నేను లేపుతాడు. మోషే అంట దేవుని ఇంటిలో నమ్మకమైన. మోషే ఏం చేశాడు? కొండ మీద ఎక్కాడు, ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో నమూనాను తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు లక్షల మంది ప్రజలు విసికించిన నమ్మకంగా ఇజ్రాయేలుని నడిపించాడు. నమ్మకంగా దేవుని స్వరం విన్నాడు. నమ్మకంగా దేవుని దగ్గర నుంచి ఏం విన్నాడో అవి ప్రజలకి తెలియజేసేవాడు. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడు తెలుసా? దేవుని ఇంట్లో మోషే నమ్మకమైన వాడంట. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటుంది? హి వాజ్ ఫెయిత్ఫుల్ యాజ్ ఎ మినిస్టరింగ్ సర్వెంట్. ఒక పరిచర్య చేసే సేవకుడు. మోషే ఎంత నమ్మకస్తుడైనా మోషే ఎవరంటే పరిచర్య చేసే సేవకుడు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి యాంప్లిఫైడ్ క్లాసిక్ వేస్తావా అందరికీ అర్థమయ్యేటట్టు? ఎక్కడుంది? 5వ వచనం, Hebrews 3:5. And Moses certainly was faithful in the administration of all God's house, but it was only as a ministering servant. Next, in his entire ministry, చదవాలి. He was but a testimony to the things which were to be spoken, the revelations to be given afterward in Christ. మోషే అంట ఒక సాక్ష్యం అంట. దేనికి సాక్ష్యమో తెలుసా? క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రత్యక్షతలు ఏవైతే ఇవ్వబడతాయో వాటికి మోషే సాక్ష్యం అంట. హల్లెలూయా. మోషే నమ్మకమైన సేవకుడు. ఎందుకో తెలుసా? కొంతవరకే పాత నిబంధనలో మహిమ అనేది ఇవ్వబడింది. ఎప్పుడైతే కుమారుడి లోకంలో ప్రత్యక్షమయ్యాడో, హెబ్రీ 1 ఏం చెప్తుంది? ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. కుమారుడంట ఆయన మహిమ యొక్క మూర్తి మంతమునయండి, ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. మోషే ఆయన వెనక భాగాన్నే చూశాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చారో, ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి వెళ్ళి తన ఆత్మను మన మీద కుమ్మరించాడో, ఈరోజు ఆత్మీయంగా ఆయనని మనం ముఖాముఖిగా మనం చూస్తా ఉన్నాం. అంటే సేవకులు ఆయన్ని చూడలేరు. హలో, కుమారుడు సంపూర్ణమైన మహిమను పొందడానికి అర్హుడు. యేసుప్రభువారు అంట దేవుని ఇంటిలో నమ్మకమైన కుమారుడు అంట. ఇంటిని కట్టేవాడు ఆయనే. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఇందాక వచనంలో చూసాం. ఆయన ఏంటి? ఆ ఇంటిని కట్టేవాడంట, అలాగే ఆ ఇంట్లో కుమారుడు అంట. ఇదేంటండి ఆయన? అందుకే 100% దేవుడు, 100% మనిషి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు 100% దేవుడుగా ఆయన ఇంటిని కడతా ఉన్నాడు. 100% మనిషిగా ఒక నమ్మకమైన కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు అక్కడ తాగట్లేదు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. 6వ వచనంలో చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల. అందరూ చదువుతారా వచనాన్ని? హల్లెలూయా. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఎలా ఉన్నాడంట?
దేవుని ఇంటి మీద ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. ఒక సేవకుడిగా కాదు, ఎలాగా? కుమారుడిగా. పౌలు ఏమంటున్నాడు? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహం. అంటే మనం చివరి దాకా, హల్లెలూయా, చివరి దాకా దేవునిలో మనం ధైర్యంగా ఉండి నిరీక్షణ కలిగి ఆయనలో మనం సంతోషిస్తూ ఉంటే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మనమే ఆ ఇల్లు. అంటే మనుషుల యొక్క చేతులతో మనం కట్టబట్ల. నువ్వు ఆత్మీయంగా కట్టబడతా ఉన్నప్పుడు దైవజనుల వాక్యంతోనే నువ్వు కట్టబట్లా. ఆ వాక్యం వెనకాల పనిచేస్తున్న అదృశ్యమైన పరిశుద్ధాత్మతో నువ్వు కట్టబడతా ఉన్నావు. యు ఆర్ ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్గా నువ్వు కట్టబడతాను. ఎఫెసీ 2:22 ఏముంటుంది? మనము దేవుని నివాస స్థలంగా ఉండటానికి ఆత్మీయంగా మనం కట్టబడతా ఉన్నామంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ధైర్యము నిరీక్షణ కలిగి ఉంటామో అంతం వరకు మనం ఆయన ఇల్లు అంట. అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఒక కుమారుడిగా చేయబడ్డాడు. అదే కుమారుడు అంతం వరకు విశ్వాసంలో, ధైర్యంలో, నిరీక్షణలో కొనసాగినప్పుడు అతను ఇల్లుగా అయిపోతున్నాడు. హల్లెలూయా. నువ్వు హౌస్లోకి రావటం కాదు, నువ్వే హౌస్ అయిపోతున్నావు. అంటే నువ్వు ఎవరి చేత కట్టబడిన హౌస్? అపోస్తులు, ప్రవక్తల యొక్క పునాది మీద కట్టబడ్డారు. అందులో క్రీస్తు యేసే మీకు మూలరాయి అన్నాడు. అంటే మనమందరం గృహాలమంట, నిత్యమైన గృహాలమంట. మనం ఎవరి చేత కట్టబడ్డాం? ఇటుకలతో కట్టబడలా, సిమెంట్ వేసి మట్టేసి మనం కట్టబడలా. దేవుని యొక్క అదృశ్యమైన హస్తం చేత, క్రీస్తు యొక్క వాక్యం చేత మనం నిత్యము ఉండే గృహంగా కట్టబడుతున్నాం. అంటే ఈ బాడీలో, హల్లెలూయా, నిత్య నివాసంగా ఉండే ఈ బాడీలో అంట ఆయన వచ్చి పర్మనెంట్గా ఉంటాడంట. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆయన పర్మనెంట్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని నివాస స్థలంగా ఉన్నాడు. అంటే తండ్రి ఇంట్లోకి వచ్చినప్పుడు కుమారుడు రింగు పెట్టుకోవటం, బట్టలు వేసుకోవటం, చెప్పులు వేసుకోవటమే కాదు. కుమారుణ్ణి తండ్రి ఏం చేస్తున్నాడు? ఒక లెవెల్కి తీసుకెళ్తున్నాడు. అదే లెవెల్లో తెలుసా? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాన్ని, మనుషుల్ని, విశ్వాన్ని, లోకాలని సృష్టించిన ఆ తండ్రి అంట ఆ కుమారుడిలో వచ్చి శాశ్వతంగా ఉండటమే ఆయన ప్రణాళిక. నువ్వు దేవుని ఇంట్లోకి రావటమే మాత్రమే కాదు, నువ్వు దేవుని ఇల్లుగా మారే లెవెల్లోకి దేవుని నేను తీసుకెళ్తా ఉన్నాడు. ప్రతి సండే నువ్వు చర్చ్కి వచ్చినప్పుడు దేవుని ఇంటిగా నువ్వు కట్టబడతావు. హల్లెలూయా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన చూస్తూ ఉంటాడు. దేవదూతలు వచ్చి రిపోర్ట్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ ఇంటిని ఏం చేస్తున్నాడు? ఆయన కడతా ఉన్నాడు. ప్రణాళిక చొప్పున కడతా ఉన్నాడు. ఒక నమూనా చొప్పున కడతా ఉన్నాడు. ఒక ఆత్మీయ డిజైన్ చొప్పున. జగత్ పునాది వేయబడక ముందే నీ కోసం, నా కోసం ఆయన ఏ ప్రణాళిక రచించాడో ఆ ప్రణాళిక చొప్పున ఆయన ఇంటిని కడతా ఉన్నాడు. కొన్నిసార్లు నీకు లైఫ్లో ఏం జరుగుతున్నట్టు అనిపించదు, ఏ బ్రేక్ త్రూ వచ్చినట్టు అనిపించదు, ఏ కార్యాలు జరిగించినట్టు అనిపించదు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో ఆయన నిన్ను కడుతున్నాడు. తాజ్మహల్ని ఎవడో ఒక్క రోజులో కట్టడు. కడతాడా? కట్టలేడు. ఈవెన్ మన ఇంటిని ఒక రోజులో కట్టుకుంటే దాని అర్థం ఏంటి? రేపొద్దున కల్లా పడిపోయిద్దని అర్థం. ఆ దేవాతి దేవుడు, ఆ పరలోకపు తండ్రి వచ్చి మనలో ఉండటానికంట మనల్ని నిత్యమైన నివాసంగా ఆత్మీయంగా ఆయన కడతా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే నీ లోపల దేవుడు పర్మనెంట్గా ఉంటాడు. రావటం, నువ్వు తప్పు చేయగల బయటికి వెళ్ళిపోవటం, నువ్వు విశ్వాసంలో డౌన్ అయ్యగల జంప్ అయి బయటికి వెళ్ళిపోవడం, సుక్కని తప్పించుకొని వెళ్ళిపోవడం. ఆయన ఒకసారి నీ లోపలికి వచ్చాడంటే ఇంకా కదలడంట. ఒకసారి నీ లోపలికి వచ్చాడంటే ఆయన ఇంక వెళ్ళేది ఉండదు. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారు, నేను దేవుని యొక్క నిత్యమైన నివాసంగా నేను కట్టబడతా ఉన్నాను. ఎంతమంది రెవల్యూషన్ తీసుకుంటా ఉన్నారు? కొన్నిసార్లు ఆ కడుతున్నప్పుడు టైం పట్టిద్దండి. కొన్నిసార్లు అవునా కాదా? ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు పెయింట్ వేసేవాడు రాడు, చెక్క పని చేసేవాడు రాడు, లేకపోతే మట్టి తీసేవాడు రాడు, లేకపోతే అవునా వుడెన్ వర్క్ చేసేవాడు రాడు.
దేవుడు ఎప్పుడు రెడీగానే ఉన్నాడు, నిన్ను కడుతున్నాడు. ఎప్పుడు కడుతున్నాడు? ఎంతవరకు కడుతున్నాడు? ఆయన యుగ యుగాలు తరతరాలు ఆకాశంలో ప్రకాశించే జ్యోతి వలె నువ్వు ఉండేటట్టు ఆయన కడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక వచనం చూపిస్తాం మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును, జీవం గల దేవుని పట్టణంనకు, పరలోక యెరూషలేమునకును, వేవేల కొలది దూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ వద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చాలు. నెక్స్ట్ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కదా. పౌలు ఏమంటున్నాడంటే, ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తా సాక్షి సమూహం మనల్ని ఆవరించిందంట. ఎందుకని ఆవరించింది? క్రీస్తు వైపు, యేసు వైపు చూచు మన ఎదుటిన్న పందెంలో మనము ఓపికతో పరిగెత్త, అంటే ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? పరిగెత్తాలంట. తర్వాత అలా పరిగెత్తా ఉన్నప్పుడు ఆ కింద వచనాలకు వచ్చేసరికి ఏశావు గురించి మాట్లాడుతున్నాడు. ఏశావు అంట ఒక పొట్ట కూటి కోసం ఆశపడి, చిక్కుడుగాయల కూర కోసం ఆశపడి ఏశావు ఏం చేశాడంట? తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడంట. ఏశావు ఏమనుకున్నాడు? చిక్కుడుగాయల కూర బాగా టేస్టీగా ఉంది, తింటే నా కడుపు నిండిపోయింది అనుకుంటున్నాడు. ఈవెన్ మీరు బైబిల్లోకి వెళ్ళి చూసినా తర్వాత యాకోబు వచ్చి ఏశావు దగ్గర సాగలు పడుతున్నాడు. అంటే మనోడు బాగానే ఫుల్ క్యాష్ పార్టీ. ఏశావు మందల్ని, మేకల్ని, దాసుల్ని వెండి బంగారం వేసుకొని వస్తున్నాడు. యాకోబు నీ గిఫ్ట్ అంటున్నాడు. అవసరం లేదురా గిఫ్ట్, నీ గిఫ్ట్ నీ ఆశీర్వాదం ఉంచుకో అంటున్నాడు. నా బొచ్చుడు ఉన్నాయి అంటున్నాడు. అయినా కానీ ఆత్మీయ ప్రపంచంలో ఏం రాయబడింది? ఏశావుకి డబ్బులున్నా, ఏశావుకి సమస్తం ఉన్నా ఏం రాయబడినాయి? భ్రష్టుడు అంట. ఏశావు వంటి భ్రష్టుడు అయినను, వ్యభిచారి అయినను మీ మధ్యలో ఉండకుండా చూసుకోండి. ఎందుకని? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక చీప్ విషయంగా చూశాడు మనోడు. జ్యేష్ఠత్వ హక్కు నాకు అవసరం లేదు అనుకున్నాడు. కానీ అదేంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఏశావు వల్లే మీరు పోగొట్టుకోవద్దు అంటున్నాడు. పోగొట్టుకోవద్దని చెప్పి మనం ఇప్పుడు ఒక చోటకు వచ్చామంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? సియోను కొండ వద్దకు వచ్చాం. ఆ సియోను కొండ వద్ద ఏం జరుగుతుంది తెలుసా? భూమి మీద ఉన్న కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబము ఈ కొండ దగ్గర మీటింగ్ పెట్టుకుంటాయి. హల్లెలూయా. భూమి మీద ఉన్న కుటుంబం ఏదైతే ఎఫ్ఎస్సీలో పౌలు మాట్లాడారో, పరలోకంలో ఉన్న కుటుంబం ఎక్కడ కలుస్తాయి తెలుసా? సియోను కొండ మీద కలుస్తాయి. అక్కడ ఎవరు ఉంటారంట? వేవేల కొలది దేవదూతలు ఉంటారంట. హల్లెలూయా. యేసుప్రభు వారు తను పరీక్షించబడుతున్నప్పుడు ఏమంటాడు? నేను కానీ దేవుణ్ణి అడిగితే 12 legions of angels, 72,000 మంది దేవదూతలు వచ్చి మేము లేసేస్తారంటాడు. అవునా? యేసుప్రభు వారు ఏం కలిగి ఉన్నాడు? ఆ సియోను కొండ వద్ద తండ్రి ఇచ్చిన రెవల్యూషన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సియోను కొండ వద్దంట ఏ గోరంట్ల కొండ లేకపోతే ముత్తాయిపాలెం కొండ, ఆ కొండ అనుకోమాకండి. దేవునితో సహవాసం చేసేటప్పుడు మనం వచ్చేటువంటి ఒక ఆత్మీయ ప్రదేశం ఇది. అక్కడంట నీతిమంతుల ఆత్మలు సంపూర్ణ సిద్ధి పొందుతాయి అంట. మెసేజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, కొంచెం అర్థం కాదు, అయినా వినండి. సంత మీ లోపలికి వెళ్తే నీతిమంతుల ఆత్మలు అంట అక్కడ ఏం చేయబడుతున్నాయి? హలో, నీతిమంతుల ఆత్మలు ఏం చేయబడుతున్నాయి అంట? ద స్పిరిట్స్ ఆఫ్ జస్ట్ మెన్ మేడ్ పర్ఫెక్ట్. అంటే నీతిమంతులు అక్కడ పర్ఫెక్ట్ చేయబడుతున్నారంట, వాళ్ళు సరి చేయబడుతున్నారంట. అంటే క్రీస్తుకు ముందు వెళ్ళిపోయినటువంటి పరిశుద్ధుల నీతిమంతులు కూడా వాళ్ళకు ఒక యాక్సెస్ ఉంది. ఏం యాక్సెస్ తెలుసా? మన ద్వారా క్రీస్తు యొక్క హల్లెలూయా ప్రత్యక్షత గురించి వినే ఆ మార్గం వాళ్ళకి తెరవబడింది. మనం తీసుకొచ్చే ప్రత్యక్షత వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఏం చేయబడుతున్నారు సార్? వాళ్ళు సరి చేయబడుతున్నారు. రెవల్యూషన్ తీసుకోవడం చాలా కష్టం. అంటే ఈ సియోను కొండ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేన్నైనా సరి చేయొచ్చు అంట.
ఏ పరిస్థితినైనా సరి చేయొచ్చు. ఈవెన్ చచ్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ ఆత్మలే సరి చేయబడుతున్నాయి. నీ చిన్న ప్రాబ్లం ఎంత? హల్లెలూయా. అక్కడ ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. వేవేల కొలది దేవదూతలు ఉన్నాయంట. ఆ తర్వాత భాగంలో ఏమన్నాడు? భూమి మీద వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళని తీసుకోపోతే వాళ్ళకి తీర్పు వచ్చిందంట. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇజ్రాయిల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మోషే దేవుని స్వరం విని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళు దానికి లోబడే వాళ్ళు కాదో ఏం జరిగేదంట? వాళ్ళ మీదకి తీర్పు వచ్చేది. కానీ ఇప్పుడు మనల్నంట పరలోకంలో ఉన్నవాడు మనల్ని హెచ్చరిస్తున్నాడంట. హల్లెలూయా. బాగా అర్థమవటానికి 25వ వచనం వేస్తా ఒకసారి. భూమి మీద బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి, లాస్ట్ భాగం, బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మన నిశ్చయం కాదు. అంటే వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు కొన్ని వార్నింగ్స్ వచ్చినాయి. దేవుని చిత్తం చెప్పిన వాళ్ళు ఎలా నడవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. మనకి ఇప్పుడు వార్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దైవజనుల నుంచి రావు. హలో, నీ లైఫ్లో దేవుడు కొన్ని కరెక్ట్ చేసుకోమని నీకు ఎక్కడి నుంచి చెప్తాడు తెలుసా? హెవెన్ నుండి చెప్తాడు. కొన్నిసార్లు అది దైవజనులు అవ్వచ్చు, కొన్నిసార్లు నీ పక్కనున్న మనుషులు అవ్వచ్చు, కొన్నిసార్లు వాక్యపు వెలుగు అవ్వచ్చు. ఇది నువ్వు కరెక్ట్ చేసుకొని నీకు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ప్రతిదీ పరలోకంలో ఉన్నవాడు నీకు బుద్ధి చెప్తున్నాడంట. అందుకే నువ్వు దాన్ని విసర్జించకూడదంట. హలో, ఎప్పుడైతే పరలోకంలో ఉన్నవాడు మనకి బుద్ధి చెప్పుచున్నప్పుడు మనం ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో తీర్పులు వస్తాయి మన జీవితంలో. హలో, ఇది గ్రహించడానికి చాలా కష్టం. కొంతమంది జీవితాల్లో కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వర్ధిల్లటం కష్టం. కొంతమంది జీవితాల్లో కొన్ని తీర్పులు వచ్చినాక వాళ్ళు ఇంకా బాగుపడటం కష్టం. కొంతమంది జీవితాల్లో కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు ఇంకా శాపం నుండి విడిపించబడటం కష్టం. ఎందుకంటే అది పరలోకం ఇచ్చిన తీర్పు. అందుకే ఇంకో చోట ఆయన హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమంటారు? నేడు మీరు ఆయన స్వరం విని ఎడల మీ హృదయాన్ని వాళ్ళ అరణ్యంలో కఠినపరుచుకున్నట్లు కఠినపరుచుకోనండి. కొన్నిసార్లు నువ్వు వినే వాక్యాన్ని బట్టి నీకు తీర్పు వస్తుంది. కొన్నిసార్లు సంవత్సరాలు, నెలలు తరబడి ఆయన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన చెప్తున్న వాడిని నువ్వు ఇగ్నోర్ చేసి ఉంటావు, పట్టించుకోకుండా బ్రతికుంటావు. ఆల్రెడీ నీ మీదకి దేవదూతలు కొన్ని తీర్పులు విడుదల చేసి ఉంటారు. అప్పటి నుంచి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత చీవుడి గార్చినా కొన్ని జరగవు. హలో, అంటే ప్రతిదీ కూడా దేవుడు సిస్టమ్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన క్యాల్కులేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు నిన్ను పైకి లేపాలని చూసినప్పుడు లాస్ట్ సీజన్స్లో నీ ఎగ్జామ్ పేపర్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా చూస్తాడు ఆయన. దేవుడు కూడా పరీక్ష చేస్తాడా? మరి ఊరికనే లేపుతాడు అనుకున్నావేంది? ఊరికనే బ్లెస్ చేస్తాడు అనుకున్నావేంది? అందుకే మనం ఏం చేయాలి? ధైర్యము, నిరీక్షణ కలిగి నమ్మకంగా మనం ఆయన వెంబడించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని చూసి తగిన సమయంలో ఆయన మనల్ని లేపుతూ ఉంటాడు, మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. మనకి విరోధంగా రాయబడిన ప్రతి తీర్పును ఆయన కొట్టేస్తూ ఉంటాడు. హలో, కొంతమంది భార్యాభర్తల మధ్యలో వచ్చే సమస్యలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం వల్ల వచ్చినాయి కాదు. ఎక్కడో బండి స్టార్ట్ అయింది 10 తరాల క్రితం. అవి తీర్పులుగా వచ్చి వీళ్ళ మీద పడతాయి. వీళ్ళు డిష్కు అని కొట్టుకుంటారు. అది వాళ్ళిద్దరి వల్ల వచ్చినాయి కాదు. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళిద్దరూ సియోన్లోకి ప్రయాణం చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? హలో, ఎనిమిది నాతో ఉన్నారు. ఆ సియోను కొండ దగ్గరంట నీతిమంతుల ఆత్మలు కరెక్ట్ చేయబడుతున్నాయి అంట. ఆత్మ సంబంధమైనది దేవుడు కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు శారీరక సంబంధమైన కరెక్ట్ చేయడం ఎంత ఈజీ ఆయనకి. నీ డిఎన్ఏని కరెక్ట్ చేయడం ఎంత ఈజీ ఆయనకి. నీ ఎనాటమీని కరెక్ట్ చేయడం ఎంత ఈజీ ఆయనకి. నీ బ్యాక్ పెయిన్ని, నీ లెగ్స్ పెయిన్ని, నీ హెడ్ పెయిన్ని, అవునా, నీ బట్ పెయిన్ని, దేన్నైనా ఆయన హీల్ చేయడం ఎంత ఈజీ. నీకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని వచ్చేటట్లు నీ ఫైనాన్షియల్ లైఫ్ని కరెక్ట్ చేయడం ఆయనకి ఎంత ఈజీ. దేవుడు అందుకే చాలా పవర్ఫుల్. హల్లెలూయా. తండ్రి ఇంట్లోకి వచ్చినప్పుడు ఈయన సాధారణమైన తండ్రి కాదు. భూమిని, ఆకాశాన్ని, సమస్తమును ఆయన నిర్వహించేవాడు. సమస్తము ఆయన అధికారం కింద పనిచేస్తా ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయబడుతున్నాం? తండ్రి ఇల్లుగా మనము కట్టబడతా ఉన్నాం. ఆయన ఇంటిగా మనం కట్టబడతా ఉండి బయట లోకంలోకి వెళ్ళి మన సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఏమి అనుభవిస్తారు? తండ్రి ప్రేమను అనుభవిస్తారు.
వాళ్ళ లైఫ్లో తరతరాలుగా వచ్చిన వాటన్నిటిని మనం కరెక్ట్ చేయటం మొదలు పెడతాం. ఎందుకంటే మన నోటి మాట తండ్రి యొక్క ఆమోదంతో వెళ్తుంది, తండ్రి యొక్క అప్రూవల్తో వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు తండ్రి ఇంటిని గురించిన రెవల్యూషన్? ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? అంటే మన ఫ్యామిలీ ఇక్కడ మనం చూసే 50 మంది 100 మందే కాదు. మీ ఫ్యామిలీ ఎవరైనా అడిగితే ఏం చెప్తారా? మేము మా డాడీ, మా మమ్మీ, మా ఫ్యామిలీ ఎంతమంది తెలుసా? నువ్వు లెక్క పెట్టలేవు. అందులో ఒక్క దేవదూతే 180,000 మందిని కొట్టాడు ఒక రాత్రి వెళ్ళి. మా ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్లో తెలుసా నీకు? మీదే క్యాస్ట్ బ్రదర్, పరలోకం రా. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు లెక్కేసుకో పైకి వెళ్ళి. హే, ఇది క్రీస్తునందు మనకి ఇవ్వబడిన మహిమ ఐశ్వర్యం. హల్లెలూయా. యేసు ప్రభువారికి 72,000 మంది దేవదూతలు వస్తారంట, అవునా? ఆయన సంతానం మనం. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో, తొందరపడి నువ్వు మాట్లాడొద్దు, నీ పక్కన ఉన్న దేవదూత వింటే వేస్తాడు నీకు దెబ్బ అని ఉంటుంది. ఎందుకని? ఒక ఫ్యామిలీకి మనం చెందిన వారం. నీ అబ్యూస్ని, నువ్వు వెళ్ళిన సెక్షువల్ అబ్యూస్ని, నీ లైఫ్లో జరిగిన మిస్టేక్స్ని, నువ్వు పొందిన అవమానాలని దేవుడు ఒక్క దూతని పంపించి టింగ నొక్కాడంటే మొత్తం కరెక్ట్ అయిపోతాయి. హలో, అది తండ్రి గృహము అంటే. తండ్రి గృహంలో నువ్వేం చేయబడుతున్నావు? ఒక సంపూర్ణమైన వ్యక్తిగా, ఒక సంపూర్ణురాలుగా చేయబడతా ఉన్నావు. పరలోకము భూమి నిన్ను చూసి అసూయపడే విధంగా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? జస్ట్ లేచి నిలబడదాం.